హాయ్ నమస్తే, నేను మీ సురేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ భోగా. ఈ వీడియోలో నేను పిఎస్సిసి 2019 యాప్లో బర్త్డే సిడిపి ఎలా క్రియేట్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్లస్ సింబల్ నొక్కి ఫోటో లైబ్రరీకి వెళ్ళండి. ఫోటో లైబ్రరీకి వెళ్ళిన తర్వాత మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు హెచ్డి పిక్ ఫస్ట్ ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ నేను వచ్చేసి ఈ పిక్ ప్లేస్ చేస్తున్నా. అండ్ ఈ పిక్ వచ్చేసి మీకు కావాల్సిన సైజులో మీరు క్రాప్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, సో ఫస్ట్ ఈ పిక్ ప్లేస్ చేసిన తర్వాత హ్యాండ్ సింబల్ నొక్కి క్రాప్ ఇమేజ్ నొక్కండి. క్రాప్ ఇమేజ్ నొక్కిన తర్వాత మీరు స్లైడ్గా క్రాప్ చేయండి మీకు కావాల్సిన సైజులో. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీనిపైన మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సిడిపికి ఎలా ఉండాలంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి. సో నేను వచ్చేసి ఈ పిక్ ప్లేస్ చేస్తున్నా. సో ఇలా ప్లేస్ చేస్తున్నప్పుడు సో ఇలా ఫస్ట్ చిన్నగా వస్తుంది. సో ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇలా ప్లేస్ చేయండి. హారిజాంటల్ది కదా. అండ్ దెన్ నేను దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ ఎలా డౌన్లోడ్ చేయాలో. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఇలా బ్యాక్గ్రౌండ్ ప్లేస్ చేసినాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఏ పిక్ అయితే కలర్ఫుల్గా, మన పిక్స్లో ఏ పిక్ అయితే కలర్ఫుల్గా ఉందో, అంటే హెచ్డి పిక్ అండ్ మన ఏ పిక్ అయితే కలర్ఫుల్గా ఉందో ఆ పిక్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చేసి ఈ పిక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఇమేజ్ అనేది మనము లిటిల్ బిగ్గర్ సైజ్లో తీసుకుంటాం. సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ దాంట్లో థర్డ్ బ్రష్, అంటే ఇది వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్, మిగతాది బ్రష్ సెలెక్షన్ టూల్ అని ఉంటుంది. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది క్విక్ సెలెక్షన్ టూల్. నేను ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను. అండ్ మోడ్ వచ్చేసి పాజిటివ్ పెట్టండి. అండ్ మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వద్దో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా జస్ట్ డ్రాగ్ చేయండి. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ అయితే వద్దో అక్కడ స్వైప్ చేయండి ఇలా. సో ఈజీగా సెలెక్ట్ అవుతుంది. క్విక్ సెలెక్షన్ టూల్లో మనకి ఈజీగా సెలెక్షన్ అవుతుంది. సో కొంచెం జూమ్ చేసుకొని చేయండి, అది ఈజీగా వస్తుంది సెలెక్షన్ అనేది. సో చూడొచ్చు ఇలా సెలెక్షన్, పర్ఫెక్ట్ సెలెక్షన్ వస్తుంది. అండ్ ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోకుండా ఏం కాదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది నెగటివ్ పెట్టి, ఇది ఇంకా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నేను ఇది నెగటివ్ పెట్టి ఇక్కడ తీసుకుంటున్నా. సో సెలెక్షన్ అనేది కంప్లీట్గా వచ్చేసింది ప్రాపర్గా. సో పైన పెన్సిల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి రిఫైన్ ఎడ్జ్ క్లిక్ చేయండి. రిఫైన్ ఎడ్జ్ పిఎస్సిసిలో మోస్ట్ ఇంపార్టెంట్. రిఫైన్ ఎడ్జ్ వల్ల మనకి ప్రాపర్ క్లీనింగ్ వస్తుంది, ప్రాపర్ క్రాపింగ్ వస్తుంది. సో ఇక్కడ మనకి హెయిర్ దగ్గర ప్రాపర్గా రాదు. సో హెయిర్ దగ్గర కొంచెం అప్లై చేయండి, హెయిర్ కూడా ప్రాపర్గా వస్తుంది బ్యాక్గ్రౌండ్తో. అండ్ ఇక్కడ మీకు ఎక్కడైతే ఇన్పర్ఫెక్ట్ ఉందో అక్కడ కూడా మీరు అప్లై చేయండి, పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్ అయిపోయాక నెక్స్ట్ క్లిక్ ఆన్ రైట్ సింబల్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు క్లియర్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ చేయాలి. పెన్సిల్ సింబల్ నొక్కి క్లియర్ చేయండి. క్లియర్ నొక్కిన తర్వాత ఇలా పోతుంది. అండ్ మళ్ళీ పెన్సిల్ సింబల్ నొక్కి డీసెలెక్ట్ నొక్కండి. డీసెలెక్ట్ నొక్కిన తర్వాత ఇది ఇలా వస్తుంది. సో ఈ ఇమేజ్ అనేది మనము లిటిల్ బిగ్గర్, కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నా నేను వచ్చేసి ఇది. అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. సో నేను ఈ వీడియోలో నేను పిఎన్జి కూడా ఎలా చేయాలో నేను మళ్ళీ చూపిస్తున్నాను. సో కింది లేయర్స్ ఉన్నది కదా, ఇది క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది పోతుంది. క్లిక్ ఆన్ డన్ నొక్కిన తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు సేవ్ టు గ్యాలరీ నొక్కేటప్పుడు పిఎన్జిలో సేవ్ చేయాలి. అది కూడా నేను ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో ఇలా డన్ నొక్కిన తర్వాత షేర్ సింబల్ నొక్కి సేవ్ టు గ్యాలరీ నొక్కండి. క్లిక్ ఆన్ దట్ పిక్ అండ్ ఇక్కడ జేపీఈజీ నుంచి పిఎన్జికి చేంజ్ చేయండి. క్లిక్ ఆన్ ఓకే నొక్కిన తర్వాత ఇది వచ్చేసి మీ గ్యాలరీలో పిఎన్జి ఫామ్లో సేవ్ అవుతుంది. ఇది నేను ఎందుకు చూపిస్తున్నానంటే నేను మిగతావి అన్నీ ఎడిట్ చేయకుండా నేను పిఎన్జీస్లో యాడ్ చేస్తున్నా. సో అందుకే నేను పిఎన్జీ ఎలా ఎడిట్ చేయాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను.
సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ అదే పిక్ సెలెక్ట్ చేసుకోండి అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మళ్ళీ పెట్టండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి కొంచెం ఇది, సో ఇక్కడ నేను ఈ పిక్ సెలెక్ట్ చేసుకున్నా, నా పిక్ లేయర్. సో పైన ఇది క్లిక్ చేసి స్లైడ్గా కర్వ్స్ ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇక్కడ ఇంక్రీజ్ చేసే టోటల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టోటల్గా వైట్ అవుతుంది, మొత్తం బ్లాక్ది కూడా కొంచెం లిటిల్ వైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ కింద బార్డర్ ఇట్లా స్ట్రైట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫేడ్ టూల్ తీసుకుంటున్నా. ఫేడ్ టూల్లో ఈ టూల్ అనేది ఈ డాట్ ఇక్కడ పెట్టండి, నెక్స్ట్ ఈ డాట్ ఇక్కడ పెట్టండి. సో లిటిల్గా ఫేడ్ అవుతుంది పిక్ అనేది కింద. సో లిటిల్ ఫేడ్ అవుతుంది పిక్. సో ఇది ప్రాపర్గా స్ట్రైట్గా పెడితే పర్ఫెక్ట్ వస్తుంది ఫేడింగ్ అనేది. సో ఇలా కొంచెం ఫేడ్ అవుతుంది, క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో ఇలా ప్రాపర్ హారిజాంటల్గా రాకుండా కొంచెం ఇలా ఫేడ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు మీ దగ్గర ఇంకా మీ పిక్స్ పిఎన్జీ లాగా ఫామ్ చేసి నెక్స్ట్ థింగ్ ఆ పిఎన్జీస్ అన్నీ యాడ్ చేయండి. సో నేను వచ్చేసి ఈ పిఎన్జీ యాడ్ చేస్తున్నా. సో సిడిపికి మనము ఎన్ని పిఎన్జీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బర్త్డే సిడిపి ఇది. క్లిక్ ఆన్ రైట్ సింబల్ అండ్ ఇది కూడా కొంచెం ఫేడ్ చేయండి. సో అదే తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయండి. క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకా మీకు ఎన్ని పిక్స్ కావాలంటే అన్ని పిక్స్ యాడ్ చేసుకోండి ఫోటో లైబ్రరీ. సో ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తున్నా. అండ్ ఇది కూడా నేను ఫేడ్ చేస్తున్నా. ఫేడ్ చేస్తే సిడిపికి అనేది ఫేడింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొంచెం, సో క్లిక్ ఆన్ రైట్ సింబల్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పిక్స్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నా పిఎన్జీస్ ఇందులో చాలానే ఉన్నాయి, సో అవన్నీ నేను యాడ్ చేస్తున్నా. సో ఇది కూడా మనం ఫేడ్ చేసుకోవాలి. సో ఫేడింగ్ కొంచెం కిందికి జరిపితే ఇలా కొంచెం ఫేడ్ అవుతుంది లిటిల్ బిట్గా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకొక పిక్ యాడ్ చేస్తున్నా. సో ఇలా లేయర్స్ అనేది రీచ్ అయినప్పుడు సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు అన్నీ కిందికి మర్జ్ చేయండి, మర్జ్ డౌన్. సో ఇలా మర్జ్ డౌన్ నొక్కిన తర్వాత లేయర్స్ అనేది కిందికి వస్తుంది. సో కింది లేయర్తోని మర్జ్ అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఈ పిక్ యాడ్ చేస్తున్నా. ఇవన్నీ వచ్చేసి నేను ప్రీవియస్లీ చేసి పెట్టుకున్న పిక్స్. సో ఇది కూడా కొంచెం లిటిల్ ఫేడ్ చేస్తున్నా. అండ్ ఫోటో లైబ్రరీ అగైన్ మీ దగ్గర ఉన్న పిఎన్జీస్ అన్నీ యాడ్ చేయండి సో దట్ ఇట్ విల్ బీ పర్ఫెక్ట్. సో ఇలా కట్ ఉన్నా ఏం కాదు, దాని నెక్స్ట్ పిక్ వచ్చేసి మీరు ఎక్స్ట్రా తీసుకుంటే దాని లేయర్ పైన పెట్టేసి అయిపోతుంది, అది కూడా కొంచెం కవర్ అయిపోతుంది. సో ఫేడ్, ఇది కూడా ఫేడ్, లెట్ ఇట్ బి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను ఇంకొక పిఎన్జీ యాడ్ చేస్తున్నా. సో ఇలా లేయర్స్ అనేది రీచ్ అయినప్పుడు మీరు చేయాల్సింది మర్జ్ డౌన్ చేయండి. సో ఇలా అన్నీ ఒకే లేయర్కి వస్తుంది.
సో దెన్ ఫోటో లైబ్రరీ, ఫోటో లేయర్, ఈ పిక్ కూడా నేను యాడ్ చేస్తున్నా. సో మీ దగ్గర ఉన్న పిఎన్జీస్ అన్నీ ఇలా యాడ్ చేసుకోండి. సో ఇది కూడా లిటిల్ ఫేడ్ చేస్తున్నా. క్లిక్ ఆన్ రైట్ సింబల్. కొంచెం ఇంకొక ఫ్రంట్లో ఇంకొక పిక్ యాడ్ చేస్తున్నా. సో ఇలా మీరు సిడిపికి ఎన్ని పిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా లిటిల్ ఫేడ్ చేస్తున్నా. సో అదే ఇలా లిటిల్ ఫేడ్ అవుతుంది. సో ఇది డాట్స్ అనేది దగ్గర తీసుకొస్తే కొంచెం ఫేడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లెట్ ఇట్ బి. అండ్ మీరు కావాలంటే వెనకాల కూడా పిక్స్ యాడ్ చేసుకోవచ్చు. సో వెనకాల పిక్స్ యాడ్ చేసుకోవాలంటే ఈ లేయర్ పైన యాడ్ చేసుకోవాలి. సో ఈ లేయర్ అనేది నేను మర్జ్ డౌన్ కిందికి చేస్తున్నా. అండ్ ఈ లేయర్ పైన నేను ఇంకొక పిక్ యాడ్ చేస్తున్నా. సో దట్ వెనకాల ఒక పిక్ వస్తుంది. సో ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. అండ్ మిడిల్ పిక్ వచ్చేసి కొంచెం లిటిల్ స్లైట్ బిగ్గర్గా ఉండాలి. సో దట్ ఇట్ లుక్స్ గుడ్. సో కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా సైజు. అండ్ వెనకది కొంచెం స్లైట్గా పక్కకు జరిపేయాలి. సో ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బ్యాక్గ్రౌండ్లో మనము లెన్స్ ఫ్లేర్ అనేది యాడ్ చేయాలి. లెన్స్ ఫ్లేర్ తోటి టోటల్ సిడిపికి అనేది లుక్ వస్తుంది. సో ఇలా మనము లెన్స్ ఫ్లేర్ ఇక్కడ మిడిల్లో పెట్టి పిక్ మిడిల్లో పెట్టేసి మీకు కావాల్సినదంతా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 50, 60, 53 అంతే ఉంచుతున్నా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు పైన కూడా కొంచెం లైటింగ్ యాడ్ చేసుకోవచ్చు. సో లేయర్ పైన టోటల్ అన్ని లేయర్స్ పైన కూడా కొంచెం లైటింగ్ యాడ్ చేసుకోవచ్చు లెన్స్ ఫ్లేర్. సో ఇది వచ్చేసి కింద ప్లేస్ చేయండి. అండ్ స్కేలింగ్ వచ్చేసి మీరు 0.25 ఇవ్వండి. అండ్ ఇది ఇంటెన్సిటీ వచ్చేసి మీరు స్లైట్గా డిక్రీజ్ చేయండి. సో ఇలా టోటల్ డిక్రీజ్ చేస్తే ఇలా అవుతుంది. అండ్ కొంచెం ఇలా స్లైట్గా ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ లేయర్ కూడా కొంచెం మర్జ్ డౌన్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ రావాలి కదా, అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నా ఫోటో లైబ్రరీ. సో హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ పిఎన్జీ నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ వచ్చేసి. సో అలా హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఇక్కడ ఇలా ప్లేస్ చేయండి. సో ఈ టెక్స్ట్ మనకి పిఎన్జీ క్రోమ్లో దొరుకుతుంది. సో నేను ఇది ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. దెన్ క్లిక్ ఆన్ రైట్ సింబల్. సో మనకి కంప్లీట్గా సిడిపి అనేది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బార్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. బార్డర్స్తోనే కొంచెం పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. క్లిక్ ఆన్ హ్యాండ్ సింబల్ అండ్ ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేయండి. ఫిల్ అండ్ స్ట్రోక్లో మనకు
టైప్ వచ్చేసి స్ట్రోక్ పెట్టేసేయండి. అండ్ స్ట్రోక్లో మనము ఇలా 20, 25, 26 వరకు పెట్టుకోవచ్చు. సో ఇలా పర్ఫెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది కూడా నేను లిటిల్ మర్జ్ చేస్తున్నా. మర్జ్ చేసిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వేరేలాగా ఎలా పెట్టుకోవాలో నేను అది కూడా చూపిస్తాను. సో ఇలా మనము బ్యాక్గ్రౌండ్ కూడా మనం తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇట్లా కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్, ఇలా బ్లాక్కి ఇలా కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఇలా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా కలర్ఫుల్గా కనిపించిన తర్వాత ఈ లేయర్ పైన మనము లెన్స్ ఫ్లేర్ పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది వచ్చేసి మీరు ఇక్కడ మిడిల్లో ప్లేస్ చేయండి అండ్ ఇది లిటిల్గా ఇంక్రీజ్ చేయండి. అది మీరు టైపు ఫ్యాంటసీ పెట్టవచ్చు. ఫ్యాంటసీతో కొంచెం లుక్ వస్తుంది ఇందులో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు. సో ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ నేనైతే ఇక్కడ చేంజ్ చేయట్లేదు. సో ఒరిజినల్ ఉంచుతున్నా పాతదే. అండ్ ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది మీరు ప్రాపర్గా ప్లేస్ చేయండి. సో ఇది వచ్చేసి మీరు ట్రాన్స్ఫార్మ్ చేసి ఇక్కడ సైడ్కి కూడా జరుపుకోవచ్చు. సో క్లిక్ ఆన్ డన్ నొక్కిన తర్వాత సేవ్ నొక్కండి. సేవ్ నొక్కిన తర్వాత గ్యాలరీకి మీకు ఎలా సేవ్ చేసుకోవాలో నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఈ పిక్ సైజ్ కూడా చూపిస్తాను అండ్ క్లారిటీ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను కంప్లీట్గా. అండ్ మనము ఇది ఆటోడెస్క్లో ఫేస్ అనేది స్మూత్ కూడా చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ షేర్ సింబల్, సేవ్ టు గ్యాలరీ, దెన్ క్లిక్ ఆన్ ద పిక్ విచ్ యూ హ్యావ్ ఎడిటెడ్ అండ్ క్లిక్ ఆన్ ఓకే. జేపీజీలోనే ఓకే చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకు గ్యాలరీలో సేవ్ అవుతుంది. గ్యాలరీలో సేవ్ అయిన పిక్ కూడా ఎలా ఉంటుందో నేను అది కూడా చూపిస్తాను. సో ఫొటోస్లో మనకు pscc అనే ఆల్బమ్లో సేవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇందాక సేవ్ చేసిన పిఎన్జీ బ్లాక్ ఉంటుంది, కానీ మనం యాడ్ చేసేటప్పుడు వచ్చేసి ఇలా పిఎన్జీస్ లాగా వస్తుంది. సో ఇలా పర్ఫెక్ట్ క్వాలిటీ అయితే అసలు చేంజ్ కాలేదు. అండ్ ఇలా పిఎన్జీస్ అన్నీ ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ CDP వచ్చేసి మనము ఆటోడెస్క్లో మనం కంప్లీట్గా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో సైజ్ వచ్చేసి నేను చూపిస్తున్నాను. సైజ్ వచ్చేసి 4.14 MB. సో దట్స్ ఆల్ guys. Thank you guys. Like my video, subscribe my channel, share the video. Thank you guys.